హీరోయిన్ రష్మిక మందన ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల అవుట్ఫిట్లో ఫోటోలు దిగి సందడి చేస్తుంటారు. అటు ట్రెడిషనల్, ఇటు మోడ్రన్గా అలరిస్తుంటారు. రీసెంట్గా ఆనంద్ దేవరకొండ సినిమా లాంచ్ ఈవెంట్కు పసుపు, ఎరుపు, ఆరెంజ్ కలర్స్ ఉన్న చీరలో అటెండ్ అయ్యారు. ఆ తర్వాత అదే చీరతో దిగిన పిక్స్ను షేర్ చేశారు రష్మిక. రకరకాల పోజులు ఇచ్చారు. అదే సమయంలో ఆమె ఇచ్చిన క్యాప్షన్ హాట్ టాపిక్గా మారింది. ఈ పిక్స్లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి. ఇష్టమైన 3 రంగుల చీర, అది ఇచ్చిన స్పెషల్ లేడీ, ఫోటో తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇంకేముంది, రష్మిక పిక్స్తో మరోసారి ఆమె లవ్ మ్యాటర్పై చర్చ ఊపందుకుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ దానికి అంగీకరించలేదు. ఫ్రెండ్స్ అనే చెబుతుంటారు, అయినా అంతా లవర్స్ అని ఫిక్స్ అయ్యారు. అందుకు అనేక కారణాలున్నాయి. అదే సమయంలో రీసెంట్గా రష్మిక సోఫాపై కూర్చుని పిక్స్ దిగారు. అదే ప్లేస్లో ఇప్పటికే విజయ్, రష్మిక, దర్శకుడు పరశురాం దిగిన పాత పిక్ వైరల్గా మారింది. దీంతో రష్మిక విజయ్ ఇంట్లోనే పిక్స్ తీసుకున్నారని క్లియర్గా తెలుస్తోంది. అంతేకాదు, ఆయనే తీసి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు. ఆ చీర కూడా విజయ్ మదర్ ఇచ్చి ఉంటారని అనుమానపడుతున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉండటం నిజమేనని అంటున్నారు. ఇంకెప్పుడు చెబుతారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది, చెప్పండి అని అడుగుతున్నారు. మొత్తానికి రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ అండ్ క్యాప్షన్ మరోసారి లవ్ కహానీ కోసం మాట్లాడేలా చేశాయని చెప్పాలి. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఫస్ట్ టైం గీతా గోవిందం మూవీలో నటించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ కోసం మరోసారి జతకట్టారు. అలా వారి కాంబినేషన్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. వారంతా రియల్ కపుల్గా మారాలని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.